హలో గాయ్స్, అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు ఎలా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నారు, నేను ఎలా చేసుకున్నానో చూసేయండి. చాలా సింపుల్ గా చేసుకున్నా. పీటకి పసుపు రాసి బొట్లు పెట్టి అష్టదళ ముగ్గు వేసుకున్నాను. మేము వినాయక చవితికి పాలి కట్టుకోము, ఓన్లీ కార్తీక పౌర్ణమి నోములకు మాత్రమే పాలి కట్టుకోవడం ఉంటుంది. సో ఇలా సింపుల్ గా డెకరేట్ చేశాను. పీట మీద కొన్ని బియ్యం వేసుకుని ఇంట్లో తయారు చేసుకున్న ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని అయితే పెట్టుకున్నాను. నాది చిన్న రిక్వెస్ట్, మీరు కూడా ఇలా మట్టితో చేసింది ఆర్ పిండిలో పసుపు కలిపి చేసిన వినాయకుడిని పెట్టుకోవడానికి మాత్రమే ట్రై చేయండి. మా బుజ్జి గణపయ్యని చిన్న ప్లేట్ లో పెట్టుకుని చుట్టూ గరిక పెట్టి అండ్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేశాను. ఈ రోజు బుజ్జి గణపయ్యని 21 పత్రాలతో పూజించాలి అంటారు, బట్ నాకు 21 పత్రాలు దొరకలేదు కాబట్టి నాకు దొరికిన పత్రాలతో మాత్రం నేను పూజ చేసుకున్నాను. వినాయకుడికి నైవేద్యంగా ఫ్రూట్స్, కుడుములు, ఉండ్రాళ్ళ పాయసం చేసి పెట్టుకున్నా. వినాయకుడికి 21 కుడుములతో దండగుచ్చి వేసుకున్నాను. 21 యాలకుల దండ కూడా వేసుకోవచ్చు అంటారు. ఫైనల్ గా పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ వినాయకుడికి దీపం వెలిగించి ధూపం వేసుకున్నాను. వినాయకుడి శాపం వల్ల ఈ రోజు చంద్రుడిని చూడకూడదు, నీలాప నిందలు వస్తాయి అంటారు. సో ఎవరు చూడొద్దు, అది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. వినాయక చవితి అంటే ఒక్కరోజు ఫెస్టివల్ కాదు, 11 days ఫెస్టివల్ కదా. ప్రతి స్ట్రీట్ వినాయకుడి విగ్రహాలతో కలకల్లాడుతూ ఉంటుంది. చిన్నప్పుడైతే పిల్లలందరూ కలిసి ఒక పాకలో వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకొని ఈవినింగ్ టైంలో అందరూ పూజలు చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇంకొకటి ఏంటంటే ఎవరు ఏ ప్రసాదాలు తెస్తారు అని చూస్తూ ఉండేవాళ్ళం. వేరే స్ట్రీట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా విగ్రహమే బాగుందని చెప్పడం, ఎవరెవరు ఎన్ని అడుగుల విగ్రహం పెట్టారో చూడడం, అవన్నీ ఒక బ్యూటిఫుల్ మెమోరీస్ గానే ఉండిపోతాయి. అర్ధాంగ పూజ, అష్టోత్తర శతనామావళి చదువుకొని నైవేద్యం తాంబూలం సమర్పించి స్వామివారికి నీరాజనం అయితే ఇచ్చేసాను. మా హరి, ధృతి అయితే చాలా ఓపిగ్గా కూర్చున్నారు. ఇంకా నేను కూడా హారతి తీసేసుకొని పిల్లలకు కూడా హారతి ఇచ్చేసాను. ఇంకా కథ చదవడం అయితే స్టార్ట్ చేసేసా. నేను మా అమ్మ పక్కన కూర్చొని పూజ చేసుకునే స్టేజ్ నుంచి నా పక్కన పిల్లలతో పూజ చేయించే స్టేజ్కి వచ్చాను. డేస్ చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి. ఇంకా కథాక్షతలు తల మీద చల్లుకొని గుంజీలు అయితే తీసేసాము. దిస్ ఈజ్ అవర్ వినాయక చతుర్థి పూజ.